బుద్ధిజం సంబంధించినటువంటి ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సారు పనిగిరిని ఉద్దేశించి రాబోయే భవిష్యత్తు ఉద్దేశించి మన బౌద్ధ క్షేత్రాన్ని ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, మన గ్రామంతో పాటు చుట్టూ ఒక 100 కిలోమీటర్ల మేర ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో సో సార్ వాళ్ళ యొక్క మాటలో విందాం. థ్యాంక్ యూ. సార్తో ఈ సందర్భంగా మన అందరు రండి అన్న, అవి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ రండి, అందరూ సార్ మాట్లాడతారు. మిత్రులు వీరమల్లు యాదవ్ గారికి, అదేవిధంగా ఈ పనిగిరి గ్రామ ప్రజలు, మాజీ సర్పంచ్, ఎంపీపీ, మరి ఇతర పెద్దలు, నాతో పాటు హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి వేణు, అదేవిధంగా కుండలగౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా యొక్క బుద్ధ పూర్ణిమ జయంతి శుభాకాంక్షలు. వాస్తవానికి తథాగతుడు అంటే బుద్ధుడు, తథాగతుడే నన్ను ఇక్కడికి ఈరోజు రప్పించుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ ప్రదేశం చాలా చారిత్రక ప్రదేశం. దాదాపు ఒక 2000 సంవత్సరాల క్రితంనే ఇక్కడ ఒక మంచి ఉజ్వలమైనటువంటి నాగరికత వెలిసినటువంటి దేశం ఇది, ప్రాంతం ఇది. ఈ ప్రాంతము అటు తమిళియన్స్కు అంటే డీప్ సౌత్కు, అదేవిధంగా ఇటు నార్త్కు కూడా వెళ్ళేటువంటి ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రము. ఇక్కడ రోమన్ వాళ్ళకు సంబంధించినటువంటి నాణాలు కూడా దొరికినటువంటి ప్లేసు. సో మరి అట్లాంటి ఒక మంచి ప్రదేశము. అదేవిధంగా ఇక్కడ మ్యూజియంలో పెట్టినటువంటి నేను శిల్పకళను కూడా చూడడం జరిగింది. మంచి అమరావతి శిల్పకళ ఎంత ఉన్నత స్థాయిలో ఇక్కడ ఉందో మనం ఈ శిల్పకళను చూస్తే తెలుస్తుంది. ఇట్లాంటి ఒక మంచి బౌద్ధ క్షేత్రం ఈ ప్రాంతంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. వాస్తవానికి ఏంటంటే ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా బౌద్ధము, జైనంతో నిండున్నటువంటివే. పక్కన జనగాం ఉంది, జనగాం అంటే జైన్గాం, అంటే జైన్లు నివసించిన ప్రదేశం జైన్గాం. అందుకని మనకి పక్కన కూడా అక్కడ జైన్ టెంపుల్స్ ఉన్నాయి. సో మరి నల్గొండ జిల్లాలో, పాత నల్గొండ జిల్లాలో అనేకమైనటువంటి ఇట్లాంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. నేను ఈ జిల్లాలో కలెక్టర్గా చేయడం నా అదృష్టంగా భావిస్తుంటాను, ఎందుకంటే చాలా ఇట్లాంటి సెంటర్స్ నేను చూడడం జరిగింది. సో మరి ఒకప్పుడు చాలా వెలిగినటువంటి మతం బౌద్ధ మతం. బుద్ధుడు తాను ఒక రాజవంశంలో జన్మించినప్పటికీ కూడా ఆ భోగాలు, సుఖాలు అన్నీ త్యజించి ఒక మామూలు సన్యాసిలాగా ఆయన చాలా కాలం తిరిగి ఒక బోధి చెట్టు కింద ఆయన జ్ఞానోదయం కావడం జరిగింది. ఆయన చెప్పినటువంటి సూత్రాలు 4 ఆ రోజు. ఆయనటువంటి శిష్యుడు ఆనందుడు, ఉపాలుడు అని ఉంటారు. వాళ్ళిద్దరికీ ఆయన చెప్పినటువంటి మాటలు 4 కార్డినల్ ప్రిన్సిపల్స్. ఏంటంటే ప్రపంచం దుఃఖమయమైంది. సో ఎందుకంటే ఆయన చిన్నగా ఉన్నప్పుడే బయటకు వెళ్తే ఒక రోగిని, ఒక వృద్ధుని, ఒక చనిపోయిన అతన్ని చూసిన తర్వాత ఆయన మనసులో మార్పులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఒక దుఃఖమయమైంది అంటాడు. ఈ దుఃఖానికి కారణం ఏంటి? కోరిక. సో ఈ కోరికను నివారించుకోవాలి. ఈ నివారణ కొరకే అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం అంటే ఏంది? నమ్యక్ వాక్కు, నమ్యక్ క్రియ, నమ్యక్ శ్రమ, ఇట్లని ఒక 8 రకాల మార్గాలు వారు చూపించారు. ఆ 8 మార్గాలను మనం పాటిస్తే మనకు కూడా జ్ఞానోదయం అయినట్టే లెక్క. కాబట్టి బుద్ధుడు మొట్టమొదట ప్రపంచానికి శాంతి, అహింస అందించినటువంటి వ్యక్తి, కరుణ, ప్రేమ, దయ అందించినటువంటి వ్యక్తి. నేను చెప్తున్నా కాబట్టి మీరందరూ నమ్మాలని ఎప్పుడు కూడా బుద్ధుడు చెప్పలేదు. ప్రపంచంలో ఉన్న ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు కేవలం బుద్ధుడు మాత్రమే. నేను చెప్పినని మీరు ఎప్పుడు నమ్మద్దు. మీకున్నటువంటి తర్కంతో, లాజిక్తో ఆలోచించండి. అది కరెక్ట్ అనిపిస్తే నమ్మండి, లేకుంటే వదిలేయండి. సో అది బుద్ధుని యొక్క గొప్పతనం. ప్రపంచంలో ఏ మత ప్రవక్త కూడా నేను చెప్పిన దాన్ని మీరు నమ్మద్దు అని చెప్పలేదు. ఇవాళ ఏ మతంలో చూసినా కానీ ఆ మతంలో మేమేం చెప్పినామో అదే కరెక్ట్, అది నమ్మండి అంటారు. కానీ బుద్ధుడు ఎప్పుడు అట్లా చెప్పలేదు. బుద్ధుడు ఏం చెప్పింది? నేను చెప్పింది కరెక్టా కాదని మీ తర్కంతో ఆలోచించండి, మీ హేతువుతో ఆలోచించండి. ఆలోచించినాక కరెక్ట్ అనుకుంటే నమ్మండి, లేకుంటే వదిలేయమని చెప్పిండు. దట్ ఈజ్ బుద్ధుడు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ పోయినా బుద్ధులు ఆల్మోస్ట్ ఆల్ మనకు బౌద్ధ మతం కనిపిస్తూ ఉంటుంది. సో నేను కూడా శ్రీలంకలో చూశాను, తర్వాత సౌత్ కొరియా పోయినా అక్కడ కూడా చూశాను. చాలా దేశాలలో కూడా బుద్ధుని దర్శించుకోవడం అయింది. సరే, మరి భారతదేశంలో కాలక్రమేణా ఈ బౌద్ధం కూడా ఒకప్పుడు వెలిగి అనేక శాఖలుగా చీలిపోయింది. మహాయానం, హీనయానం, వజ్రయానం అనుకుంటూ రకరకాలు చీలిపోయి ఈరోజు భారతదేశంలో
చాలా తక్కువ మంది బౌద్ధులు ఉన్నారు. సో మరి అంబేద్కర్ గారు కూడా అన్ని మతాలను స్టడీ చేసిన తర్వాతనే ఆయనకు ఈ ఇండియన్ సాయిల్ మీద ఆవిర్భవించినటువంటి మతం బౌద్ధ మతం కాబట్టి బౌద్ధ మతంలో ఉన్న మంచి లక్షణాలతో ఆయన ఇక్కడ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. విగ్రహారాధనను కానీ కులాలను కానీ ఖండించినటువంటి మొట్టమొదటి సాంఘిక సంస్కర్త బుద్ధుడు. బహుజనుల యొక్క మంచితనాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి బుద్ధుడు. ఆ రోజు ఆయన చేసినటువంటి అహింస వల్లనే పశు సంపద అనేది కాపాడబడింది. చాలా మందికి తెలియదు.